గుడ్ మార్నింగ్ మేడం. దేవా సార్ వీసా రిజెక్ట్ అయింది. వాట్ ఆర్ యు టాకింగ్? అవును మేడం, మీరు ఎయిర్పోర్ట్కి వెళ్తారేమోనని ఫోన్ చేశాను. నీకు అసలు సెన్స్ ఉందా? ఇప్పుడు చెప్తావా? అయినా ఇండియాలో డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉండే 5-6 ఘట్టమనేని దేవేంద్ర ఒకడు. అలాంటిది వీసా రిజెక్ట్ అయిందని చెప్తావా? ఎక్కడున్నావు నువ్వు? 5 అంటే 5 నిమిషాల్లో రిజెక్ట్ అయిన వీసా పేపర్స్ తీసుకుని నా ముందుండాలి. ఎస్ మేడం. ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ కి ఘట్టమనేని అఖిలాండేశ్వరి లెటర్ హెడ్ తో ఫ్యాక్స్ పంపించు. సంజాయిషి చెప్పుకుంటావో సమాధానం చెప్పుకుంటావో నాకు అనవసరం. కమ్ ఇమిడియట్లీ. ఓకే మేడం. వీసా ఎలా రిజెక్ట్ అవుతుంది అఖిల? అదే తెలియడం లేదు. కారణమేంటో దానికి కారకులెవరో తెలిస్తే మాత్రం వదిలిపెట్టను. ఇదేం తలకై నొప్పక్క? అరగంటలో ఎయిర్పోర్ట్లో ఉందామనుకుంటే అర్ధాంతరంగా వీసా క్యాన్సిల్ అయిపోయింది. అలా ఎలా రిజెక్ట్ అవుతుంది? కొన్ని 100 సార్లు ఫారిన్ వెళ్ళాను. ఇప్పుడు జస్ట్ ట్రిప్కి వెళ్తానంటే రిజెక్ట్ చేస్తారా? రీజన్ ఉంటుంది బ్రో. మన మేనేజర్లు ఏ మిస్టేక్ చేశారో ఏమో. నువ్వు జస్ట్ సైన్ చేసి ఇస్తావు, మిగతాదంతా వాళ్ళేగా ఫిల్ చేసేది. మేడం, ఏం చేస్తున్నారు? లక్షల్లో జీతాలు తీసుకుంటారు కానీ డాక్యుమెంట్స్ పంపించే ముందు వెరిఫై చేయాలని తెలీదా? వివిఐపీస్ దగ్గర పని చేస్తున్నామని చెప్పుకోవడం కాదు, అంతే పర్ఫెక్ట్ గా పని కూడా చేయాలి. మా తప్పేం లేదు మేడం, సారే. వాట్? దేవా సార్ సంతకాలు సరిగ్గా పెట్టలేదు మేడం.